మీరన్నారు అంటే ఇంత సినిమాలోనే పుట్టి పెరిగారు. సినిమా మీకు చాలా ఇచ్చింది. మిమ్మల్ని అంటే ఇప్పుడే చెప్పారు. ఎక్కడో అక్కడికి వెళ్తే అక్కడ కూడా గుర్తుపట్టేంత ఇచ్చింది కదా! బట్ మీరు ఓన్లీ అంటే నటుడిగానే కొనసాగి అంటే వేరే క్రాఫ్ట్స్‌కి ఎళ్ళకుండా ఓన్లీ దానికే స్టిక్ అని అయిపోవడానికి రీజన్ ఏమైనా ఉందా? అంటే ఎవరైనా ఇచ్చిన అడ్వైస్ అనుకోవచ్చా? ఏం లేదు. ఐఎమ్ ఎ గుడ్ రైటర్, డీసెంట్ రైటర్. హ్మ్. పోయట్రీ రాస్తాను, ఇప్పుడు ఇంతకు ముందే చెప్పారు కదా కథలు ఒకటి. రాస్తాను, ఇవన్నీ చేస్తాను. బట్ హ్మ్. కాకపోతే నా లైఫ్ డిఫరెంట్ టర్న్స్ తీసుకుంది. ఒక టైం హీరోగా నాకు వస్తున్న సబ్జెక్టులు నాకు బోర్ కొట్టినప్పుడు నాకు నచ్చకపోతే ఏది చేయను. అది మొండోడిని, అది తిట్టుకున్నా ఐ డోంట్ కేర్. ఇది నా లైఫ్, హ్మ్. నాకు కావాల్సింది నేను చేయాలి, అంతే కదా. హ్మ్. నేను బాగుంటే 10 మంది బాగుంటారు అని నేను నమ్మకం. హ్మ్. సో నేనేంటి, వెన్ హీరోస్ బోర్ కొట్టినప్పుడు ఐ షిఫ్టెడ్ టు పాలిటిక్స్. హ్మ్. పాలిటిక్స్లో పాయింట్ వచ్చిన తర్వాత అది డర్టీ అనను, ఎందుకంటే దాంట్లో ఉన్నది ఏ కులంలో ఉన్నది కులంలో ఉంటుంది, బావిలో ఉంటుంది బావిలో బావిలో ఉంటుంది. ఉంటది నీరు. హ్మ్. నేను బావిలో గొప్పగా ఉండదలుచుకోవాలి. అక్కడ ఒక పార్టీకి ఇరుక్కుపోయి అక్కడ రాజకీయంలో పోవడం కంటే సోషల్ సర్వీస్లోకి దిగాను. హ్మ్. ఇవాళ ఒక పెద్ద ఎన్జిఓని డెవలప్ చేశాను. యెస్. ఇవాళ దాంతోనే మ్యూజియం ఇవన్నీ కూడా తీసుకెళ్తాను. ఫిలిం మ్యూజియం, ఫిలిం లైబ్రరీ. యెస్. మొన్నే జాకీ షాఫ్ లాంచ్ చేశాడు. అది యాహ్! ఘటంనేని ఇంద్రమ స్ఫూర్తి వనం, దాంట్లో మెమోరియల్ పార్క్. అవును. సో ఇది ఓ పక్క నడుస్తున్నాయి. హ్మ్. ఓ పక్క నుంచి సినిమా యాక్టింగ్ వచ్చిన తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ వెనక్కి తిరిగి చూడలేదు. హ్మ్. సో అట్ దిస్ పాయింట్ ఇప్పుడు ఐఎమ్ 61 గోయింగ్ 62. హ్మ్. నాకు అలా అనిపిస్తుందా ఇంకో 10-15 ఏళ్ళు కళ్ళ ముందు కనపడుతున్నాయి. కానీ ఇప్పుడు నేను ఫోకస్ డైవర్ట్ అయ్యి మళ్ళీ డైరెక్షన్లో పడితే ఒక సినిమా తీయడానికి సంవత్సరం రోజులు పడుతుంది. హ్మ్. ఆ సంవత్సరం రోజులు యాక్టర్గా చాలా మిస్ అవుతున్నా. హ్మ్. సో అట్ దిస్ ఈ జన్మకి ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ యాజ్ అన్ యాక్టర్. యాక్టర్. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్. యెస్. సరే, చేస్తున్నటువంటి రియల్ ఎస్టేట్ అన్నీ జరుగుతుంటాయి. బట్ మై ప్యాషన్ ప్రొఫెషన్ ఫర్ దిస్ లైఫ్ Everything టైమ్ is విల్ బి ఫిల్మ్స్ ఓన్లీ. ఐఎమ్ యాక్టింగ్ ఓన్లీ. ఐఎమ్ యాక్టింగ్. వెరీ హ్యాపీ దట్ వే. యెస్ సార్. అయితే ఇప్పుడు ఈ సంక్రాంతిగా చూసుకుంటే 3 సినిమాలు రిలీజ్ అయితే దాంట్లో 2 సినిమాల్లో చేశారు సార్. అంటే ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి పైగా బ్లాక్ బస్టర్ పొంగల్ చూస్తే సంక్రాంతికి వస్తున్నాము అంటే మామూలుగా జనరల్‌గా సంక్రాంతి 2 రోజులు హౌస్‌ఫుల్స్ ఉండడం ఈ మామూలే. అయిపోయిన తర్వాత కూడా సంక్రాంతి మొదలైంది సార్. వచ్చినోడు ఎవడో ఒకళ్ళు ఇద్దరు రావట్లేదు. వస్తే 10 మంది, 20 మంది, 60 మంది వచ్చారంట. మొన్న రీసెంట్‌గా ఈ సినిమా రికార్డ్ అది. 60 మంది ఒకే ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు 60 మంది సినిమాకొచ్చారు. సో ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతికి వస్తున్నాం ఈ సక్సెస్ దాంట్లో మీ క్రెడిట్ గాని చూసుకుంటే? తెలుగువాడికి సంక్రాంతి బిగ్గెస్ట్ ఫెస్టివల్ అండి. హ్మ్. తెలుగువాడికి ఏ రాష్ట్రంలో అయినా. హ్మ్. ఎప్పుడు కూడా ఒక హీరో కానీ, ఒక యాక్టర్ కానీ, ఒక డైరెక్టర్ కానీ సంక్రాంతికి నా సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటారు. అది ఒక సెంటిమెంట్. హ్మ్. ఎవ్రీ ఇయర్ నేను హిట్లు ఇస్తున్నా. సామాజిక లాస్ట్ ఇయర్, వీరాంజనేయులు విహారయాత్ర, ఇతర సినిమాలు హిట్ అయినాయి. యెస్. ఇవన్నీ పక్కన పెడితే నాకు అనిల్ రావిపూడి ఈ సబ్జెక్ట్ చెప్తున్నప్పుడు నేను చైర్ వదిలి లేచి దొల్లి నవ్వుతున్నాను. ఆ రోజు చెప్పాను, భయ్యా ఇది బ్లాక్ బస్టర్ కొడుతున్నావు నువ్వు, హ్మ్. మామూలు హిట్ కాదు ఇది అంటే. కథాబలం అంటే, కథాబలం అంటే దాంట్లో కథ లేదు. ద వే ద డైరెక్టర్ హస్ ట్రీటెడ్ ద ఫిల్మ్. యెస్. హ్మ్. నిజంగా ఇవాళ సంక్రాంతి సినిమా ఫస్ట్ సంక్రాంతి సినిమా సినిమా. అంటే అవును. ఇట్ ఈస్ సంక్రాంతికి వస్తున్నాం ఇంక్లూడింగ్ సాంగ్స్తో సహా. హ్మ్. నా అదృష్టం. నేను చాలామంది ఎవరి డైరెక్టర్స్ని నేను ఈ వేషం మీతో చేయాలని ఉందని నేను ఎప్పుడు అడగను. హ్మ్. ఒక్కళ్ళిద్దరిని అడుగుతా. నాకు చాలా ఇష్టమైన వాడిని హ్మ్. అనిల్ రావిపూడి అందులో ఒకడు. హ్మ్. ఎప్పుడు చేస్తున్నాం మనం అంటే, నేనే మీ దగ్గరికి వస్తా అన్నాడు. హ్మ్. మొన్న పిలిచి కథ చెప్పినప్పుడు సంక్రాంతికి హిట్ కొడుతున్నాం అన్నాం, హ్మ్. సంక్రాంతికి వస్తున్నాం, బ్లాక్ బస్టర్ హిట్టే కాదు లైబ్రరీ ఫిలిం అది. హ్మ్. సరదాగా ఎలాగైతే శ్రీవారి ప్రేమలేఖ, ఓ చిత్రం బళ్ళారి Yes. చిత్రం, జంబలగడ్డి పంబ హ్మ్. వేసి చూసుకుంటున్నారు, అవును. ఇది కూడా తరాల పాటు ఇంట్లో ఫంక్షన్ జరిగినా వేసుకుని చూసే సినిమాలో నేను ఒక భాగం. హ్మ్. నిజంగా సంతోషంగా ఉంది. హ్మ్. ఆ రోల్ చేయడం కానీ, ఆ మంచి రోల్ నాకు ఇవ్వడం. యెస్. యెస్. ఐ థ్యాంక్ అనిల్ రావిపూడి అండ్ దిల్ రాజు గారు అండ్ టీమ్. హ్మ్. అండ్ వెంకటేష్ నాకు మద్రాస్ నుంచి మంచి ఫ్రెండ్ ఆయన. హ్మ్. వి ఆల్ బిలాంగ్ టు వన్ క్లబ్ ఆల్సో. యెస్. ఓకే. వెంకటేష్తో నేను చేసింది ఏంటంటే అన్ని హిట్లే. టూ టౌన్ రౌడీ హ్మ్. సూపర్ హిట్ ఫిలిం. దాసనారాయణరావు గారు. దృశ్యం హ్మ్. సూపర్ డూపర్ హిట్ ఫిలిం. ఆ! దృశ్యం దృశ్యం 2 2. సూపర్ డూపర్ హిట్ ఫిలిం. హ్మ్. 4th ఫిలిం మా కాంబినేషను. హ్మ్. రియలీ వి ఎంజాయ్డ్. మేము చేస్తున్న సీన్స్ కానీ ఇది కానీ. వెంకటేష్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్. హ్మ్. సో అందరం కలిసి ఇంత మంచి సంక్రాంతితో ఈ సంవత్సరం ప్రారంభం అనేది ఐఎమ్ సెలబ్రేటింగ్ సంక్రాంతి. నిజంగా ఈ ఇయర్కి ఒక మళ్ళీ బూస్టర్ రాకెట్తో ముందుకు